न काङ्क्षे विजयं कृष्ण न च राज्यं सुखानि च किं नो राज्येन गोविन्द किं भोगैर्जीवितेन वा किं भोगैर्जीवितेन वा. ఈ మొదటి అధ్యాయములో ఇది చాలా ముఖ్యమైన శ్లోకము అని మనము గుర్తించాలి. మానవుడు వ్యామోహపూరితమైన బంధనాల కారణంగా తన యొక్క కర్తవ్యాన్ని ఏ విధముగా త్యజిస్తాడు లేదా వదిలివేస్తాడు, బాధ్యతలను ఏ విధముగా విస్మరిస్తాడు అన్న విషయాన్ని మనకు తెలియపరుస్తుంది. అర్జునుడు ఈ శ్లోకము ద్వారా శ్రీకృష్ణుడితో అంటున్నాడు, కృష్ణ, నాకు విజయము వద్దు, ఈ రాజ్యము మీద కానీ రాజ్యభోగాల మీద కానీ ఎటువంటి ఆసక్తి లేదు. గోవింద, ఈ రాజ్యము వలన కానీ దాని ద్వారా నేను పొందే భోగాల వలన కానీ వాటితో కూడిన జీవితము వలన కానీ నాకు ఎటువంటి ఉపయోగము కనబడటము లేదు. అనేక తపస్సుల ద్వారా దేవతల ఆశీర్వచనాలు పొందిన అర్జునుడు, అనేక దేవతల అనుగ్రహాల ద్వారా శత్రు సంహారానికి ఉపయోగించి శక్తివంతమైన శస్త్రాలను సంపాదించిన అర్జునుడు, ద్రోణాచార్యుల యొక్క అత్యంత ప్రియ శిష్యుడు లేదా భక్తుడు అయిన అర్జునుడు బంధుప్రేమకు లోను అయ్యి తన యొక్క కర్తవ్యాన్ని కూడా విడనాడడానికి సంసిద్ధుడు అవుతున్నాడు అన్న విషయాన్ని మనము గ్రహించగలగాలి. దీనిని బట్టి మనము తెలుసుకోగలిగినది ఏమిటంటే, బంధుప్రేమ లేదా వ్యామోహము, తరువాత దానిని పెంచే మానవునిలోని మనస్సు ఎంత బలమైనవు అని మనం గ్రహించగలగాలి. వీటిని ఏ విధముగా మనము అదుపులో ఉంచగలుగుతాము అన్న విషయాల గురించి చాలా వివరంగా భగవద్గీతలో చెప్పబడుతుంది. అందువలన ధ్యానపూరితమైన శ్రద్ధ ద్వారా మనము ఈ శ్లోకాలన్నింటినీ విని వాటి యొక్క అర్థాన్ని లేదా సారాన్ని గ్రహించడానికి ప్రతినిత్యము ప్రయత్నము చేస్తూ ఉండాలి.